వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు అత్యంత భక్తితో కొలిచే తమ ఇష్ట దైవాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రీతికరమైన స్తోత్రాలు లేదా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదే కోవలో చాలా శక్తివంతమైన, చాలా మహిమాన్వితమైన హనుమంతుడికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అనేది పెద్దలు చెప్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలా పారాయణ చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే ఈ చాలీసా పారాయణ చేసేప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది కూడా ఈ పెద్దలు చెప్పినటువంటిది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజుగా, అలాగే శనివారం మాత్రం హనుమంతుడికి పూజ చేయొచ్చు. కానీ రోజు హనుమంతుని పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం మంగళవారం నాడు చేసే పూజ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మంగళవారం పూజ చేసిన వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందుతామని, ఇది తులసిదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుందని ఈ అనుభవంతో పెద్దలు చెప్తున్నారు. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణ చేస్తే మనకు ఉన్నటువంటి భయాందోళనలు, అలాగే ఏదైనా సమస్య వస్తే అది ఎదుర్కోవడానికి సన్నద్ధత, శక్తి హనుమంతుడు ఇస్తాడనేది చెప్తున్నారు. ఇక హనుమాన్ చాలీసాను పారాయణ చేసేందుకు మనం ఏదో మైక్ పెట్టి లేదా బిగ్గరగా చేయడం అనేది చేయకూడదు. ఎప్పుడు సుమధురమైన స్వరం, అంటే చాలా మంచి స్వరంతో నెమ్మదిగా, ఉచ్చారణ తప్పు లేకుండా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. అలాగే ఈ చాలీసాను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా కొంతమంది అర్థం పర్థం లేకుండా కట్ చేసుకుంటూ చదువుతారు. అలా చేయకూడదు. ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటూ పారాయణ చేస్తే హనుమంతుడు త్వరగా మనకి ఆశీస్సులు అందజేస్తాడనేది చెప్తున్నారు. అలాగే హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు పారాయణించాలని కూడా పెద్దలు చాలా సందర్భాల్లో, చాలా పుస్తకాల్లో తెలియజేశారు. హనుమాన్ చాలీసాని ఒకసారి లేదా 3 సార్లు లేదా 7 సార్లు లేదా 9 సార్లు చేయొచ్చు. ఇంకా 11 సార్లు కూడా పఠించడం మంచిదే. అలాగే హనుమాన్ చాలీసాని 7 రోజులు కానీ, 21 రోజులు కానీ, 41 రోజులు కానీ పఠిస్తే ఆ తర్వాత మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరి మన యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం అనేది మంచిదట. అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ హనుమాన్ చాలీసా పఠించడం అనేది ప్రారంభించాలి. మనసులో హనుమంతుని స్మరిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు తూర్పు లేదా దక్షిణ వైపు కూర్చొని చేస్తే ఆ ఫలితం అనేది చాలా త్వరగా మనకు సిద్ధిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాని ఎప్పుడు చదవాలి, అంటే ఏ సమయంలో చదవాలనేది కూడా ఒక ప్రశ్న ఉంది. దీన్ని ఉదయం లేదా సాయంత్రం పఠించవచ్చు. అంటే ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య, అలాగే రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా మనకి ఈ భూతపేత ప్రసాద్యాలు అనేది ఏమైతే ఉన్నాయో, అంటే ఆ నమ్మకం ఉన్నవాళ్ళు వాటి నుంచి మనం రక్షించబడతామనేది చెప్తున్నారు. మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే హనుమాన్ చాలీసాన్ని మనం ఎప్పుడు పఠించకూడదో కూడా చెప్తున్నారు. సూతక సమయం అంటే ఏదైనా అంటు, ముట్టు, మైల ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి వచ్చినప్పుడు మనము అనేది పుట్టినది కావచ్చు, మరణ సంబంధం కావచ్చు, ఇటువంటివి ఉన్నప్పుడు ఆ సూతక సమయంలో హనుమాన్ చాలీసాని పఠించకూడదు. అలాగే మాంసం కానీ, మద్యం కానీ తీసుకున్న తర్వాత అలాగే స్నానం చేయకుండా హనుమాన్ చాలీసా పారాయణం అనేది అస్సలు చేయకూడదు. దీనివల్ల మనకు మంచి ఫలితం రావడం కంటే కూడా లేనిపోని సమస్యలు సృష్టించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణానికి ఈ కండిషన్స్ని మనం పాటిస్తే ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.